గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలతో పాటు ఇతర వర్గాలకు చేసిన వాగ్దానాలన్నీ విస్మరించిందని జమ్మూ కాశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు వికార్ రసూల్ వానీ అన్నారు. మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. నల్గొండలోని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జమ్మూ కాశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు వికార్ రసూల్ వానీ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కమిట్మెంట్తో పనిచేస్తున్నాయని అన్నారు. దీంతో పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ మద్దతిస్తుందని ఆరోపించారు. మైనార్టీలకు 12% రిజర్వేషన్ అమలు చేస్తామని, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో 57 మైనార్టీ ఇంజనీరింగ్ కళాశాలలు, పారామెడికల్ కళాశాలతో పాటు ఇంకా ఎన్నో కళాశాలలు మూతపడ్డాయని అన్నారు. దీంతో విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని తెలిపారు. మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఎలాంటి పోస్టులు భర్తీ చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే 5 గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్గొండ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బషీరుద్దీన్, డాక్టర్ ఏఏ ఖాన్, మహబూబ్ అలీ, కౌన్సిలర్లు ఇంతియాజ్, అమీర్, వసహత్ అలీబాబా, ఖలీల్, కయ్యూం బేగ్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు ఎంఏ అజీజ్, ఇంతియాజ్ అలీ, షేక్ మోయిన్, షఫీ నవాజ్ ఖాన్, షరీఫ్, మోయిజ్, మహ్మద్ జమాల్, మహాం మోయిన్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. जो हम यहाँ बताना चाहते हैं कि किस तरीके से जो बीआरएस की सरकार है हमारे यहाँ के तेलंगाना के लोगों के साथ जो ज़्यादतियाँ हुई उनके बारे में कुछ रोशनी डालना चाहता हूँ। अक्सर पॉलिटिक्स में ये बात कही जाती है, 5 साल के बाद जब लोग वोट मांगने आते हैं तो कहते हैं कि पिछला जो हुआ अभी तक हमने जो वादे पूरे नहीं किए, वादे निभाए नहीं, हमें माफ़ी दीजिए, पुराने वादों का माफ़ी दीजिए, नए जो हम वादे कर लेंगे वो निभाएंगे। तो वही हुआ। ये जो तेलंगाना स्टेट है ये कांग्रेस पार्टी ने मनमोहन सिंह जी की सरकार ने क्रिएट की थी। इसलिए क्रिएट की थी कि यहाँ इतना बड़ा स्टेट है, इसका डेवलपमेंट नहीं हो पाता है, इसके 2 हिस्से करके ताकि तेलंगाना को अपना हक मिले और यहाँ डेवलपमेंट हो। मगर बदकिस्मती की बात है कि जो ही स्टेट क्रिएट हुई तो यहाँ पे टीआरएस की सरकार हुई, जो अब बीआरएस अपने आप को बोल रही है। तो बीआरएस ने 2018 में कहा कि 5 साल हमसे कुछ नहीं हुआ माइनॉरिटीज़ के लिए, आम लोगों के लिए, अब वो 5 साल आप हमें माफ़ी दो, नया 5 ईयर जो है 18 से लेके आज तक उसमें हम माइनॉरिटीज़ के लिए काम करें। तो जहां उन्होंने खुद असेंबली में कहा था कि 77,000 जो है वक्फ लैंड है और जिसमें इंक्रोचमेंट हुई है, जो लोगों के पास है, जो लोगों ने हड़प कर ली है, खा ली है, अब उसमें से टोटल रिमेनिंग 22,000 रहा है, 22,000 एकड़ का ज़मीन रहा है, वो हम सारा वापस देंगे, वापस दिलवाएंगे। लेकिन 5 साल होने के बाद भी वो ज़मीन माइनॉरिटीज़ की वापस नहीं हुई है और ये अब 2 इलेक्शन लड़के भी तीसरी बार भी माफ़ी मांगने आएंगे। तो मुझे नहीं लगता है कि यहाँ नालकुंडा और तेलंगाना की आवाम को अब माफ़ करना चाहे बीआरएस की सरकार को। इसी तरीके से 4,000 रुपये 4,000 रुपीज़ पेंशन जो हमारा बुज़ुर्ग होगा, अपाहिज होगा, विडो होगी, उनको घर बैठ के 4,000 रुपीज़ पेंशन मिलेगा। और आम बच्चा हमारा जो पढ़ता है, गरीब बच्चा, उसको 5 लाख रुपए 1 टाइम स्कॉलरशिप का मिलेगा। इसी तरीके से मस्जिद के इमाम के लिए 12,000 रुपये सैलरी और मोज़िन के लिए 10,000 रुपये सैलरी और जुडिशल पावर जो है वक्फ बोर्ड को दिए जाएंगे। ये सारी चीज़ें जो है हमारे गारंटी में ప్రతి పేదవానికి, ప్రతి ముస్లింకు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, డబల్ బెడ్రూమ్ లేదు. ప్రతి ఇంటికి పేదవానికి ఉద్యోగం ఇస్తున్నారు, ఉద్యోగాలు లేవు. మైనార్టీలకు ఆదుకుంటా అన్నాడు ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా. ఫైనాన్స్ కార్పొరేషన్ 9 ఏళ్లకెళ్ళి మూతపడ్డది. 1 రూపాయి కూడా మైనార్టీలకు ఆర్థికంగా సాయం చేసిన ప్రభుత్వం లేదు.
గతంలో 4% కాంగ్రెస్ పార్టీ చెప్పింది అమలు చేస్తుంది. ఎన్నికల ముందు వాగ్దానం చేసి నేను 12% రిజర్వేషన్ ఇస్తానని 4 నెలలనే 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 4 నెలలు కాదు సార్, 120 నెలలు అయిపోయింది, 1% కూడా పెరగలేదు. అన్ని వర్గాలకు, దళితులకు కానివ్వండి, మైనార్టీలకు కానీ, బీసీలకు కానీ అన్ని సంపన్న వాళ్ళకు మోసం చేసిన వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయితే మీకు బాగా తెలుసు. కరోనా కాలంలో 2020లో కరోనా కష్టకాలంలో పేదవాళ్ళు ఇంటికి చుట్టూ తిరిగి ఆధార్ కార్డులు జమ చేసుకొని ఒక్క పేదవానికి కూడా సహాయం చేయలేదు. చటాక్ నూకలు కాదు, కిలో బియ్యం కూడా ఇవ్వలే. సహాయం అనేదే తెలియదు. ఇప్పుడు నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పోటీ చేస్తున్న అభ్యర్థి దానకర్ణుడు. ప్రతి పేదవానికి సహాయం చేసే గుణం, ఎవరు ఆపదలో ఉన్నా వెంకరెడ్డి గారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం. ఆయన ఎక్కడ ఉండని, హైదరాబాద్లో ఉండని, ఢిల్లీలో ఉండని, ఏ సమాచారం ఇచ్చినా వాళ్ళకు ఆర్థికంగా సాయం చేసే వ్యక్తి కోమటిరెడ్డి గారికి 30 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో చేయి గుర్తుకు భారీ మెజార్టీతో గెలిపించాలని నల్గొండ నియోజక ప్రజలకు, దళితులకు, మైనార్టీలకు, బీసీలకు అన్ని వర్గాలకు మేము ప్రార్థన చేస్తున్నాం. केसीआर साहब ने नलगुंडे को जो है सो अडाप्ट करने का वादा किया है, लेकिन अडाप्ट करने के बाद यहाँ पर किसी किस्म का डेवलपमेंट नहीं हुआ है. सिर्फ एक रोड यहाँ से वहाँ तक चंद फासले तक रोड को जो है सो बीच में डिवाइडर एक बनाया गया है, उसके सिवा कुछ नहीं है. जगह जगह देखिए रोडों पे खड्डे पड़े हुए हैं, कई एक्सीडेंट्स हो रहे हैं यहाँ पर. और बेरोज़गारी इतनी फैली हुई है कि आप नलगुंडे को क्या डेवलप करते हैं. रोड बनाने से डेवलपमेंट नहीं होता. रोटी रोज़गारी के लिए जो नौजवान बेरोज़गार हैं उनको रोज़गारी के मौके फराहम करना चाहिए. यहाँ के आवाम से मैं मुख्तसर तौर पे यही कहना चाहता हूँ कि जो है सो अभी हमारे साहब ने भी बताया कि तेलंगाना जो दिया गया है, सोनिया गांधी यूपीए की चेयरमैन रहने से उनकी मरहून मिन्नत है कि तेलंगाना जो है सो हमको दिया गया, लेकिन तेलंगाना मिलने के बाद जो वादे किए गए वो नहीं किए गए हैं. और कई चीज़ें हैं जैसे 12% रिजर्वेशन है, डबल बेडरूम्स है, स्कॉलरशिप्स हैं बच्चों को और लोन्स है, ये किसी किस्म का भी जो है सो माइनॉरिटी के लिए नहीं दिया जा रहा है. तो ख़ास तौर पे मैं आवाम से यही गुजारिश करता हूँ कि जो है सो आने वाले इलेक्शन में 30 तारीख को कांग्रेस को वोट दें. कांग्रेस फ़िरका परस्त नहीं है. अभी हमारे साहब ने बताया कि बीजेपी को कौन सपोर्ट कर रहे हैं. पार्लियामेंट में जो भी बिल्स पास हो रहे हैं उसको केसीआर गवर्नमेंट, केसीआर के लोगों ने जो एमपी साहब ने उनको सपोर्ट कर रहे हैं.